ఎగ్జిట్ పోల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ ఫేజ్ ఎలా అనిపిస్తుంది? నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నేను 3 అంశాల మీద నేను ఆధారపడి మాట్లాడతాను. ఏంటా 3 అంశాలు? నాకు మీరు ఒక దురంధర్ సినిమా ఇండియన్ వర్షన్ చూపించారు నాకు యాక్చువల్లీ. నిజం చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫేజ్ 2లో 90% పైగా పోలింగ్ నమోదైందంటే. అవును. మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే మమతా బెనర్జీ ఆవిడ కంచుకోట. మామూలుగా 14 ఎన్నికలప్పటి నుంచి ప్రతిసారి కూడా బీజేపీ తరచు అనే మాట ఏంటంటే ఇటువైపు మోదీ అటువైపు ఎవరు. బెంగాల్ ప్రజలు ఎన్నికల్లో గొడవలకు ఎంత అలవాటు పడిపోయారంటే గొడవలు జరగనందుకు ఆశ్చర్యంగా వాళ్ళు భావిస్తున్నారు. కానీ అందరు అంచనాన్ని తలకిందులు చేస్తూ నిజంగా ఓటర్లు ధైర్యం చూపించి ఈసారి బయటకు వచ్చారు. నేను నిజంగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంత కట్టుదిట్టమైన బలగాలతో ప్రజలే ఈసారి నిర్ణయిస్తారు ఎవరు అని, ఇంకా దాంట్లో వేరే పాత్ర లేదు. హిట్ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. ఇవాళ తేదీ 30th April 2026. అంటే 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఊహాగానాలతో ఒక్కొక్కరు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న సందర్భం. ముఖ్యంగా 5 రాష్ట్రాలు. 5 రాష్ట్రాలు? తమిళనాడు, వెస్ట్ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాం అండ్ కేరళం. చూసారా, కేరళం అన్నాను నేను, కేరళ కాకుండా. ముఖ్యంగా ఇందులో చూసుకుంటే వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయిన తర్వాత తమిళనాడులో కూడా చాలా ఓట్లు పోయినాయని మనకు తెలుసు. కానీ వెస్ట్ బెంగాల్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం, ఎందుకంటే అక్కడ ఉన్నది మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ. వాళ్ళ ఎత్తుగడలు తర్వాత దానికి తగ్గట్టుగానే ఆన్సర్ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం మొత్తానికి సెంట్రల్ నుంచి బలగాలని దింపి మరీ ఈసారి ఎలక్షన్స్ నిర్వహించారు. మొదటి ఫేజ్లోనే 92% పోలింగ్ నమోదైంది. సెకండ్ ఫేజ్లో అంత అవుతుందా లేదా, టీఎంసీ వాళ్ళు దాన్ని నిలవరిస్తారనుకున్నాను, కానీ రికార్డు స్థాయిలో సెకండ్ ఫేజ్లో కూడా అంతే జరగడం అనేది చాలా 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 ఆశ్చర్యార్థకం. అంటే నాకెందుకో ఈ చారిత్రాత్మక ఘట్టం అంటారు కదా, అది మనం చెవి చూస్తున్నామేమో అనిపిస్తుంది. సో ఈ 5 రాష్ట్రాల గురించి అసలు 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, అభ్యర్థుల ఎంపిక, తర్వాత వ్యూహాలు, ఇంకా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటన్నిటిని ఎలా ఈసారి ముందుకు తీసుకెళ్లి ఎలక్షన్స్ని ఎలా నిర్వహించారో అనేది క్లియర్గా తెలుసుకుందాం. చూద్దాం బీజేపీ ఈ 5 స్టేట్స్లో వస్తుందా లేదో. దీన్ని ఇంకా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీ పవన్ శ్రీ హర్ష గారు ఉన్నారు. వెల్కమ్ టు హిట్ స్టూడియో. నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ. మీరు చూసినట్టయితే ఇంతకుముందు జరిగిన 2 డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అందులో కొంచెం డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి, అందులో కొంచెం నమ్మలేని నిజాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే ఆ థీమ్ మొత్తం బ్లాక్ మ్యాట్ లో పెట్టాము. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయి అందరూ సెలబ్రిటీ మోడ్ లో ఉన్నాం కాబట్టి అందుకని మేము స్టూడియో మార్చాము. రాఘవేంద్ర సాంగ్ సెటిల్ ఫ్రూట్స్ ఒకటే తక్కువ. ఆబ్వియస్లీ గెలిచిన వాళ్ళు తెచ్చిస్తారేమో మనకి ఫ్రూట్స్, చూడాలి. సో ఏంటి, ఎలా ఉన్నారు? ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? ఈ ఫేజ్ ఎలా అనిపిస్తుంది? ఎన్నికలు అయిపోయాయంటే మనం ఎన్నికలు అవుతున్నప్పుడు కూడా మనం ఆడుకుంటున్నాం పశ్చిమ బెంగాల్ది. సో విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ దీని మీద పనిచేస్తారో ఐ డోంట్ బిలీవ్ దెమ్. నేను జనరల్ గా ఎప్పుడు కూడా వై సో అంటే బికాస్ యూ బీయింగ్ అ పొలిటికల్ అనలిస్ట్, అంటే ఇంత అనాలిసిస్ చేసి కూడా నేను ఎగ్జిట్ పోల్స్ పెద్దగా నమ్మను అంటే ఒక రకంగా ఎగ్జిట్ పోల్స్ లో ఏంటంటారంటే ఒక గుప్పెడు మందిని తీసుకుంటారు నియోజకవర్గంలో. బట్ సాస్ వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళు జియో లొకేషన్ ట్యాగ్స్ కూడా పెట్టారు. సురేష్ కొచ్చెల్ లాంటి పెద్ద పొలిటికల్ అనలిస్ట్ కూడా వాళ్ళు నమ్ముతుంటారు. ఇన్ఫాక్ట్ మీతో పాటు చేసిన అనాలిసిస్ వాళ్ళతో పాటు చేయబోతున్నాం వన్స్ రిజల్ట్స్ ఆర్ అవుట్. అందుకే అన్నాను నేను, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, నేను వాళ్ళ ఎఫర్ట్స్ నేను అన్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది, అంటే ఎందుకు అంటే వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది, వాళ్ళు మేబీ అక్కడికి వెళ్ళొచ్చు, గ్రౌండ్ లో పనిచేయచ్చు. బట్ నేను ఏంటంటే ఇక్కడే కూర్చుంటాను కాబట్టి నా విశ్లేషణ ఏంటంటే నేను చూసే వార్తలు బట్టి అక్కడ గ్రౌండ్ లో స్థానిక పాత్రికేయులు ఏమంటున్నారు, స్థానిక ప్రజలు ఏమంటున్నారు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని నేను నా వ్యక్తిగతంగా ఎందుకంటే నేను ఒక ఎగ్జిట్ పోల్ ఇచ్చిన దాని మీద నేను మాట్లాడలేను, ఎందుకంటే అవి కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మన 2024 ఎన్నికల్లో అందరూ బీజేపీకి 400 దాటేస్తాయనే ఇచ్చారు, బట్ మనం చూసాం హర్యానాలో బీజేపీ రాదనే అందరూ ఇచ్చారు, అక్కడ ఫలితాలు చూసాం. తమిళనాడులో బొటాబొటి మెజారిటీ ఉంటుంది 2021లో అన్నారు. సో అలాగని వాళ్ళు ప్రతిసారి తప్పు అవుతారు అనట్లేదు.
నేను వాటి ఆధారంగా మాట్లాడినంటున్నాను. ఎందుకంటే నేను చెప్పాను, నేను ఒక్కడనే, నేనే అన్ని చూసుకుంటాను కాబట్టి నా ఓన్ విశ్లేషణ నాకు ఉంటుంది. నేను ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది నేను 3 అంశాల మీద నేను ఆధారపడి మాట్లాడతాను. ఏంటా 3 అంశాలు? 1 అభ్యర్థుల ఎంపిక, 2 నేతల ప్రచారం, నేతలు, పార్టీ, కూటమి, 3వది అన్నిటికంటే ముఖ్యమైనది వ్యూహాలు, ప్రతివ్యూహాలు. ఈ 3 ఆధారంగా మనం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాని మీద చెప్పొచ్చు. సో మీ అనాలిసిస్ మీకు ఉంటుంది. Yes. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అనాలిసిస్ అండ్ నివేదికలు, ఈ స్పెషల్ కమిటీలు అన్నీ అప్పట్లో లగడపాటి రాజగోపాల్ గారు చాలా ఫేమస్ దీని గురించి. సో అవన్నీ పక్కన పెడితే మీరు అన్నారు బీజేపీకి 400 వచ్చేస్తాయని చెప్పేసి. ఇన్ జనరల్ ఎప్పుడైనా సరే ఎలక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఒక వేవ్ క్రియేట్ చేస్తారు. సో దట్ వాట్ హ్యాపెన్స్ అంటే అరే ఈసారి కొట్టుకుపోతుందిరా మొత్తం వీళ్ళకేరా అంటిల్ అండ్ అన్లెస్ గ్రౌండ్ రియాలిటీ పోలింగ్ శాతం నమోదయ్యే వరకు అవి తేలవు అనమాట. సో అందులో భాగంగా కూడా అంటుండొచ్చేమో మేబీ. బట్ మీ అనాలిసిస్ మీకు ఉంది. సో ఏ అనాలిసిస్ని నమ్మని మీ అనాలిసిస్ ఎలా ఉండబోతుందో చూద్దాం. విల్ స్టార్ట్ విత్ వెస్ట్ బెంగాల్ వన్స్. దీని గురించి మనం చాలా ఎక్కువగా చర్చించాము. చాలా విషయాలు నాకు కూడా తెలిసినాయి. నాకు మీరు ఒక దురంధర్ సినిమా ఇండియన్ వర్షన్ చూపించారు నాకు యాక్చువల్లీ. సో ఫేజ్ 2 ఎలక్షన్స్ ఎలా జరిగినాయి అండ్ రీపోలింగ్ కూడా వెళ్తున్నారు కొన్ని ఏరియాల్లో. ఎక్కడ ముఖ్యంగా ఏ ఏరియాలు అండ్ ఫాల్తా నియోజకవర్గం ఇంకొన్ని ప్రాంతాల్లో నిజం చెప్పాలంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఫేజ్ 2లో 90% పైగా పోలింగ్ నమోదైందంటే. అవును, ఎందుకంటే కొంచెం ఎక్కువే, 2% ఎక్కువే ఫస్ట్ ఫేజ్ తో పోల్చుకుంటే. అవును. సో ఎందుకంటే జనాలు అంత బయటికి వస్తారా అని చెప్పి నిజంగా నాకే అనుమానం ఉంది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే మమతా బెనర్జీ ఆవిడ కంచుకోట అంటే ఆవిడ ఏమన్నా చేయొచ్చు. ముఖ్యంగా ఫేజ్ 1లో ఒక రకంగా పోలింగ్ జరిగిన సరళి బట్టి బీజేపీకి ఈసారి ఆధిక్యత వచ్చింది. సో ఫేజ్ 2లో వాళ్ళు కొంచెం శ్రమ పడ్డా సరే బీజేపీకి ఇంకా ఆధిక్యత వచ్చేస్తుంది కాబట్టి మమతా బెనర్జీ శ్రమ ఎక్కువ ఉంటుంది ఫేజ్ 2లో. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ అందరు అంచనాన్ని తలకిందులు చేస్తూ నిజంగా ఓటర్లు ధైర్యం చూపించి ఈసారి బయటకు వచ్చారు. సో అది నిజంగా సో ఈసారి ఓటర్లే నిర్దేశించారు ఎవరికైనా రానివ్వండి. ఈసారి ఎవరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోక్కర్లేదు. సో ఓటర్లే తేల్చి చెప్పారు వాళ్ళకి ఎవరు కావాలి అని. సో దీంట్లో నేను ఆ ఓటర్ని బయటకు తీసుకొచ్చిన ప్రాసెస్ లో కేంద్ర బలగాలు సఫలీకృతమయ్యాయి. ఎగ్జాక్ట్లీ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ యునో ఎలక్షన్ కమిటీ ఏదైతే ఉందో, ఎలక్షన్ నిర్వహించే కమిటీ అది నిజంగా ఆశాజనకం. ఈసారి నేను నిజంగా ఎన్నికలు ఇంత ప్రశాంతంగా అవ్వడానికి ఘనత నేను భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎన్నికల కమిషన్కి ఇస్తాను. జ్ఞానేష్ కుమార్ అంటే ఆయన ఎంతగా వెస్ట్ బెంగాల్ని స్టడీ చేయకపోతే ఈ రోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు అవుతాయి అంటే 5 దశాబ్దాలుగా జరుగుతున్న వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల్లో తరచూ మనం మర్డర్లు వింటూ ఉంటాం. కానీ సార్ ఒక్క మర్డర్ జరగలేదు. అక్కడ లోకల్సే షాక్ అవుతున్నారు, ఒక్క మర్డర్ జరగకుండా ఎన్నికలు అవుతాయా అంటే. మనకి ఎక్కడన్నా గొడవ అయితే వార్త. బెంగాల్ ప్రజలు ఎన్నికల్లో గొడవలకు ఎంత అలవాటు పడిపోయారంటే గొడవలు జరగనందుకు ఆశ్చర్యంగా వాళ్ళు భావిస్తున్నారు. సో అంటే అంత అసలు చనిపోలేదా ఎవరు అని చెప్పేసి నిజంగా వీడియోస్ ఉన్నాయి. నిజంగా పోలేదంటే మాకు ఆశ్చర్యంగా ఉందని. సో అంటే వాళ్ళు గొడవలకు ఎంత అలవాటు పడిపోయారు. అది దాన్ని మార్చడంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి పాత్ర పోషించిందో ఇది ఒక ఉదాహరణ. సో నిజంగా కుడోస్ ఎలక్షన్ కమిషన్ చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. ప్రజలే ఈసారి నిర్ణయిస్తారు ఎవరు అని, ఇంకా దాంట్లో వేరే పాత్ర లేదు. నాకు ట్విస్ట్ ఏమన్నా ఉంటుందేమో భయం వేస్తున్నాను. ఎందుకంటే మీరే అన్నారు అసలు పోలింగ్ శాతం నమోదే అవ్వదు, ఎందుకంటే చాలా వరకు రిగ్గింగ్ జరుగుతుంటాయి. ఒకరు అవతల పార్టీకి 1 ఓటు పడితే దానికి దీటుగా 4 నుంచి 10 ఓట్లు అవతల టీఎంసీ వాళ్ళు వేస్తూ ఉంటారు. అలాంటి ఆ ప్రాక్టీసెస్ అనేవి అక్కడ అనాదిగా వస్తున్న ఆచరణలాగా అలా వేళ్ళూనికిపోయా అంటారు కదా, అలా ఉండిపోయింది. సో మా ఓట్లు ఎవడో వేయాల్సిన అవసరం లేదు, మేమే బయటకు వచ్చేస్తామని అనే ఆ పరిణామం అయితే చూసాము. అలా బయటకు వచ్చి వేసిన ఓట్స్ కూడా అది ఎవరికి వేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సో రిజల్ట్స్ కోసం అయితే నేనైతే నిజంగా ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ నాది కాకపోయినా సరే, అఫ్కోర్స్ పార్ట్ ఆఫ్ ఇండియా ఇంట్రెస్ట్ ఉంది కాదనట్లేదు, నేను నిజంగా టెన్షన్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఇంత కట్టుదిట్టమైన బలగాలతో లైక్ లిటరల్లీ సెంట్రల్ని దింపి లోకల్ పోలీసుల పైన ఎలాంటి నమ్మకం లేకుండా కూడా వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెట్టి, సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. మీ అనాలిసిస్ ఏంటి? నా వ్యక్తిగత మీ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, వ్యూహం, ఎంచుకోబడ్డ లీడర్ అండ్ ఇంకోటి దాని తర్వాత క్యాంపెయిన్ ప్రచార సరళి. సో నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటి అంటే బీజేపీకి ఈసారి పూర్తి ఆధిక్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 150కి పైగా వస్తాయి. ఇంకా అత్యాశ అనుకున్న 170 నుంచి 200 వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు. బట్ అది టూ మచ్ కాబట్టి
నేను 150 ఇచ్చాను, ఎందుకంటే మ్యాజిక్ నెంబర్ 148, నేను +2 పెట్టాను అంతే. బట్ నాకు కారణం ఏంటి అంటే బీజేపీ మెజారిటీ వస్తుంది అనడానికి కారణం ఏంటి? సో నేను మీకు లాస్ట్ టైం మనం 2-3 సార్లు మాట్లాడుకున్నప్పుడు నేను పశ్చిమ బెంగాల్ గురించి నేను మీతో మాట్లాడుతూనే వచ్చాను. కానీ ఈసారి ఇప్పుడు ప్రచార సరళి వీటన్నిటి గురించి మనం అభ్యర్థుల ఎంపిక వీటి గురించి మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఈసారి మమతా బెనర్జీ టీఎంసీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఇది ఎవరు అవునన్నా కాదన్నా అసలు ఒక ఉదాహరణతో చెప్తాను. మామూలుగా 14 ఎన్నికలప్పటి నుంచి ప్రతిసారి కూడా బీజేపీ తరచు అనే మాట ఏంటంటే ఇటువైపు మోదీ అటువైపు ఎవరు అనేది వాళ్ళు తరచూ అడిగే ప్రశ్న. ఇప్పుడు మనం 24లో కూడా చూసాం, ఎన్డీఏ తరఫున మోదీ, ఇండియా అలయన్స్ తరఫున ఎవరున్నారని. 19లో కూడా చూసాం. ఇదే ప్రశ్న 2021లో మమతా బెనర్జీ వేశారు టీఎంసీ కార్యకర్తలు, ఇటువైపు మమతా అటువైపు ఎవరు అని. బీజేపీకి దాని దగ్గర నిజంగానే బీజేపీ ఎన్నో రాష్ట్రాల్లో మోదీ గారి మొహంతోనే ఎన్నికల్లోకి వెళ్ళిన రాష్ట్రాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ ఉదాహరణ. కానీ వాళ్ళు ఎందుకో బెంగాల్లో దానిని వాళ్ళు కౌంటర్ చేయలేకపోయారు. మమతా బెనర్జీ వ్యూహాన్ని ప్రతి వ్యూహంతో వాళ్ళు కొట్టలేకపోయారు. విచిత్రం ఏంటంటే ఈసారి వాళ్ళు ఆ ప్రశ్నే వేయలేదు టీఎంసీ. ఇటువైపు మమత అనే ప్రశ్నే వాళ్ళు వేయలేదు, మమతా బెనర్జీ కూడా అనలేదు ఆ మాట. అంటే మమతా బెనర్జీ గారికి ఆవిడే గెలుస్తారన్న నమ్మకం లేదా? టీఎంసీ వాళ్ళకి మమతా బెనర్జీ నాయకత్వం మీద నమ్మకం లేదా? ఈసారి వాళ్లే వస్తారన్న నమ్మకం లేదో మనకి తెలీదు. కానీ దీన్ని బట్టి ఒకటి మనకి ఏమర్థమైందంటే టీఎంసీ డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళింది, అఫెన్సివ్లో లేదు. సో దీన్నే బీజేపీ ఈసారి క్యాష్ చేసుకుంది. ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అది. రెండవది అభ్యర్థుల ఎంపిక. నేను మీకు గతంలో కూడా చెప్పాను, మరి ఒకసారి చిన్నగా ఏంటంటే ఈసారి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని, టీఎంసీ నుంచి వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళని ఈసారి అధికంగా తీసుకోలేదు. సరే సువేంద్ర అధికారి ఉండనే ఉన్నారు, అందుకే అధికంగా అన్నాను. 2021లో ఎవరైతే టీఎంసీ నుంచి వచ్చారో వాళ్ళని జెండా కప్పేశారు, తీసేసుకున్నారు. చాలా మంది బీజేపీ హితం కోరుకునే వాళ్ళు అన్నారు వీళ్ళకి వ్యతిరేకత ఉంది, వీళ్ళని గనక మీరు తీసుకున్నట్టయితే ఆ వ్యతిరేకత టీఎంసీ మీద ఉండాల్సింది పోయి బీజేపీ మీదకి వస్తుంది, మీకు గెలిచే అవకాశాలు తగ్గుతాయి. మరి వాళ్ళు ఏం ఊహించారో తెలీదు, వాళ్ళు తీసుకున్నారు. సో మనం అంతిమంగా పరిణామం చూసాం, ఫలితం ఎటు వెళ్ళింది అని. అన్నిటికంటే ముఖ్యంగా నేను ఇంకొకటి అర్థమెటిక్స్ బేస్ మీద మనం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే ఎన్నికలది శాతం మీరు పెరిగింది అంటున్నారో, చివరిసారిగా అంటే గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి పెరిగింది ఎప్పుడంటే 2011లో. 2011లోనే అధికార మార్పిడి జరిగింది. సిపిఎం నుంచి 16-21 మమతా బెనర్జీ గారు వచ్చారు. 11తో పోల్చుకుంటే 16-21లో అంత పెరగలేదు, అలా లేదు. సో 11ది 26ది చూసుకున్నట్టయితే ఒక అవకాశం ఉంది. అండ్ నేను మీకు చెప్పాను టీఎంసీ కూడా ఈసారి డిఫెన్సివ్లోకి వెళ్ళిందనడానికి ఉదాహరణ ఇచ్చాను. వాళ్ళే అడగలేదు ఈసారి మమతాకి కౌంటర్ ఎవరు అని. నిజానికి అది వేస్తున్నట్టయితే బీజేపీ కూడా ఒక రకంగా ఆత్మరక్షణలో పడేదేమో, ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు సువేందు అధికారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు. కరెక్టే, మమతా బెనర్జీ నియోజకవర్గం నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళే అవుతారని అనుకున్నా, మరి ఢిల్లీలో వాళ్ళు అది చేయలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్కి ప్రత్యర్థిగా నిలబడింది పర్వేష్ వర్మ, కానీ నిజానికి ఆయన్ని ఉప ముఖ్యమంత్రిగానే ప్రకటించారు. మరి తెలీదు, మరి సువేందునే అవుతారా లేకపోతే ఆయనకి వేరే బాధ్యత ఏమైనా ఇస్తారో మనకి తెలీదు అదంతా గెలిస్తే. కానీ వాళ్ళ ప్రశ్న కూడా వేయలేదు. అంటే టీఎంసీ ఫోకస్ అంతా గెలిచిన తర్వాత ఎవరు వస్తారో, ఎవరిని ఏ పొజిషన్ లో పెడదాం అనేది లేటరల్ థింగ్, ముందు రానివ్వకుండా ఎవరిద్దాం అన్న దీనిపైన ఫోకస్ ఎక్కువ చేశారు. కానీ వాళ్ళు అది దానికి కూడా వాళ్ళు ఆ ప్రశ్న వేయాలి కదా. నేను అనేది ఏంటంటే టీఎంసీ 21లో ఆ ప్రశ్న బాగా పనిచేసింది. 21లో ఆత్మరక్షణలోకి పడేయడానికి, నెరేటివ్ నడపడానికి అది పనిచేసింది. 26లో వాళ్ళ ప్రశ్నే వేయలేదు. సో అది ఒక ఫ్యాక్టర్. 26లో ఉన్న ఎంటైర్ యాంటీ క్యాంపెయిన్ దేని మీద నడిచింది? మొత్తం ఎస్ఐఆర్ అయినా మమతా బెనర్జీ ఎస్ఐఆర్ మీదే చేశారు. అవును, బీజేపీ ఈసారి చాలా అంశాలను తీసుకుంది. మీకు గతంలో చెప్పినట్టుగా అభివృద్ధి, దాని తర్వాత నిరుద్యోగం, దాని తర్వాత వలస వెళ్ళిపోవడం, ఇలాంటివన్నీ తీసుకున్నారు. ఎస్ఐఆర్ మమతా బెనర్జీ చేసి ఆవిడ దాన్ని మెయిన్ క్యాంపెయినింగ్ మోడ్ కింద పెట్టుకున్నారు, ఇంకా వేరేవేమీ తీసుకోకుండా. నిజానికి ఈసారి బీజేపీ పోలరైజింగ్ పాలిటిక్స్ కూడా చేయలేదు. బీజేపీ ఈసారి హిందుత్వ మ్యాటర్ కూడా బీజేపీ తీసుకురాలేదు ఈసారి. మరి మేబీ వాళ్ళకి అంత నమ్మకమా, వ్యూహమా, ఇంకా మనకి ఫలితాలు వచ్చిన తర్వాత సర్ప్రైజ్ అవుతున్నాను ఏంటి వాళ్ళు ఇంత. అంతే కదా, మనం చూసుకున్నట్టయితే 2021 ఎన్నికల ప్రచారంలో ప్రతిసారి మోదీ గారు జై శ్రీరామ్ అంటే మమతా బెనర్జీ ఉలిక్కి పడ్డం, ఇక్కడ జై శ్రీరామ్ నడవద్దు, జై మా కాళీ అనాలి అనడం, జై దుర్గా అనాలి అనడం, అవి అన్నీ నడిచాయి. ఈసారి ఎక్కడన్నా మనం హిందుత్వ పాలిటిక్స్ చూసామా? దాని అర్థం బీజేపీ హిందుత్వ వదిలేసిందని కాదు, హిందుత్వ అండర్లైన్ గా ఉంది. కానీ కరెక్ట్, అది పోదు. మీకు లాస్ట్ చెప్పినట్టుగా సిద్ధాంతం వాళ్ళు వదులుకోరు దాన్ని. అది వదులుకున్న రోజు బీజేపీ అస్తిత్వం ఉండదు, అన్ని పార్టీలోనే బీజేపీ అయిపోతుంది.
సో ఇప్పటివరకు అయితే వాళ్ళు అది వదలలే. సో అంటే ఏంటంటే ఈసారి బీజేపీ క్యాంపెయినింగ్ మొత్తం మారిపోయింది వ్యూహాలు. సో అది పని చేసి ఉండొచ్చు మమతా బెనర్జీ. ఇంకొకటి మీరు ఇందాక పోలీసులది ప్రస్తావించారు, కేంద్ర బలగాలది. దానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నిన్న ఎన్నికల దాంట్లోనే బయటపడింది. కొంతమంది తల్లులు పెద్దవాళ్ళు పోలింగ్ స్టేషన్కి వెళ్తున్నారు పోలేయడానికి. అక్కడ పోలీసు టీఎంసీకే ఓటేయండి అని చెప్తున్నారు. వాళ్ళు తిరిగి వాలంటీర్లు అయ్యారు. ఎస్, నేను మీకు చెప్పాను టీఎంసీ వాళ్ళు అక్కడ వెస్ట్ బెంగాల్లో పోలీసుల కంటే టీఎంసీ కార్యకర్తలుగానే పనిచేస్తారని. దానికి ఉదాహరణే వచ్చింది నిన్న వీడియోలో. మామూలుగా వాళ్ళ అంటూనే ఉంటారు, వీళ్ళు పడుతూనే ఉంటారు, వీడిని భయపడి వేస్తూనే ఉంటారు. కానీ ఈసారి మనం చూడాల్సింది ఏంటంటే అలా అన్నప్పుడు వాళ్ళ పోలీసుని ఆపి నువ్వు నీ బాధ్యత ఏంటి, ఎన్నికలు నిర్వహించడం, లా అండ్ ఆర్డర్ చూడడం, ఒక పార్టీకి మద్దతు ఇవ్వడమా, నువ్వెవరు చెప్పడానికి, అలా అయితే కండువా కప్పుకో టీఎంసీ దాన్ని వాళ్ళని అతన్ని ఆపి అతన్ని ప్రశ్నించి అతన్ని ఎక్స్పోజ్ చేశారు నిన్న. జనరల్ గా ఇలాంటివి అక్కడ జరగవు, ఎందుకంటే అసలు పోలీసులకు ఎదురెళ్ళరు. అండ్ ఇన్ఫాక్ట్ పోలీస్ స్టేషన్లకి కేసులే రావు. అక్కడ బయట టీఎంసీ పార్టీ ఆఫీస్కి వెళ్తారు, అక్కడ క్లబ్ కల్చర్ ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటారు. అలాంటిది నిన్న ఎదురు ప్రశ్నించారు వాళ్ళు ఓకే అని. ఇలా కూడా కాదు, వాళ్ళు అతన్ని ఆపి ప్రశ్నించారు ఆ పోలీస్ని. అంటే జనాలకు ఒక ధైర్యం వచ్చింది. సో ఆ ధైర్యం తెప్పియడంలో కేంద్ర బలగాలు, ఎన్నికల కమిషన్, బీజేపీ ఒక రకంగా వాళ్ళు సక్సెస్ అయ్యారు. అది ఓట్ల రూపంలో మారిందని నేను నమ్ముతున్నాను. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే నేను ఇందా చెప్పినట్టుగా 150 సీట్లు అయితే బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. అయితే నేను దీన్ని ఒక రకంగా మనం ఇంకా విశ్లేషించాలంటే ఎందుకు ఇలా అంటున్నాను అని, మనం 2024 ఎన్నికలు, జాతీయ స్థాయి ఎన్నికలు, దాని తర్వాత జరిగిన పరిణామాలు, 2025 ఢిల్లీ ఎన్నికల గురించి మనం విశ్లేషించుకుంటే 2026లో బీజేపీ వ్యూహాలు మనకు అర్థమవుతాయి. ముందుగా మనం ఢిల్లీది క్లుప్తంగా మాట్లాడుకున్నట్టయితే, మమతా బెనర్జీ ఎలాగ ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీకి, ఒకప్పుడు కేజ్రీవాల్ కూడా అలాగే ఉండేవారు. ఇంకా మమతా బెనర్జీకి 294 సీట్లలోంచి 211 గెలిచేవారు. కానీ కేజ్రీవాల్ 70 సీట్లలోంచి 2016లో 67 సీట్లు గెలిచారు. 70లో 67 సీట్లు, 2020లో 70లోంచి 62 సీట్లు గెలిచారు. సో అలాంటి ఆయనని ఢిల్లీలో 25లో జరిగిన ఎన్నికలకు వచ్చేసరికి ఆపు ఓడడమే కాకుండా, కేజ్రీవాల్ ఓడడమే కాకుండా, ఆతిషి మినహాయించి సుమారుగా అందరు మంత్రులు ఓడిపోయారు ఎక్సెప్ట్ ఆతిషి. సో నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అలాంటి పరిణామం ఇక్కడ మనం చూసే అవకాశం ఉంది. మమతా బెనర్జీ ఓడతారో లేదో నేను చెప్పలేను అప్పుడే, బట్ మంత్రులు చాలా మంది ఓడే అవకాశం ఉంది ఈసారి. మంత్రులకి ఈసారి చాలా గట్టిగా ఈసారి వాళ్ళకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే నేను మీకు చెప్పాను, వ్యతిరేకత ఏదైతే ఉందో ఈసారి జనాల్లో అది చాలా, వాళ్ళ మాటలో వాళ్ళది ఒకటి ఏదైతే బాడీ లాంగ్వేజ్ ఉంటుందో హావభావాలతోనే ఈసారి అది కనిపిస్తుంది ప్రస్ఫుటంగా. అండ్ జనాలు ఈసారి బయటకి ఫేజ్ 2లో ముఖ్యంగా ఓటు వేసిన తర్వాత మాకు మార్పు కావాలి, మేము అభివృద్ధికి ఓటేసాము, భద్రతకి ఓటేసాము, ఇక్కడ పరిశ్రమలు రావడానికి ఓటేసాము అని అంటున్నారు జనాలు. సో ఇవన్నీ అన్నారు అంటే అది జనరల్గా ఒక్క పార్టీ ఎన్నికల క్యాంపెయినింగ్లోకి వెళ్తుంది. సో మరి ఏవైతే ప్రజలు ఓట్లు కెమెరా ముందర ఏదైతే గుప్పెడు మంది అన్నారో అది భారీ సంఖ్యలో గనక వేరే వాళ్ళు అనుకున్నట్టయితే అధికార మార్పిడి ఈసారి జరుగుతుంది. నేను 99% బీజేపీనే వస్తుందని నమ్ముతున్నా అక్కడ. అండ్ మీ మ్యాజికల్ ఫిగర్ వచ్చేసి 148, ఓవరాల్ గా 150 అన్నారు. 150 కుడ్ ఈవెన్ క్రాస్ 170, కుడ్ ఈవెన్ క్రాస్. బట్ అది అంటే ఇంకా ఎక్సలెంట్, అద్భుతం జరిగితే. బెంగాల్లో బీజేపీ రావడమే అద్భుతం. ఇంకా ఒకవేళ వచ్చిందంటే లైక్ క్లీన్ స్వీప్ లాగా 170 వస్తే ఇంకా అద్భుతం. అంటే ఏ పార్టీ వచ్చినా ఈసారి స్వీపే, ఏ పార్టీ టీఎంసీ వచ్చినా, టీఎంసీకి నేను 1% ఇస్తాను, బట్ బీజేపీకి 99% ఇస్తా. బీజేపీ నేను 170 దాటిన ఆశ్చర్యపోక్కర్లేదు అంటున్నాను. నేను జస్ట్ 150కే పరిమితం అవుతున్నాను, అట్లే దాటచ్చు. బట్ ఈసారి ఆర్ మేబీ హంగ్ అసెంబ్లీ అంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్ హంగ్కి అంత అవకాశం లేదు ఈసారి. హంగ్ అసెంబ్లీ 99% ఉండదు. ఈసారి బీజేపీ వైపే ప్రజలు ఓటేశారు. ఎందుకంటున్నానంటే ఈ ఫేజ్ 2లో హిందూ మెజారిటీ రీజన్, పూర్వ బర్ధమాన్ కానివ్వండి, కలకత్తాలో చాలా ప్రాంతాలు కానివ్వండి, హౌరాలో కానివ్వండి, గతంలో ఇక్కడ 60% పోలింగ్ జరిగేది. ముఖ్యంగా 2021 ఎన్నికల్లో కూడా ఇక్కడ 60% పోలింగ్ జరిగితే, నిన్న జరిగిన ఎన్నికల్లో 2024 2026 ఫేజ్ 2లో జరిగిన ఎన్నికల్లో 90% జరిగింది. 90%. మామూలుగా మనం ఈ 90% ఏదైతే ఉందో ఇది ముస్లిం మెజారిటీ ఏరియాల్లోనే చూస్తాం. ఈసారి హిందూ మెజారిటీ ఏరియాల్లో కూడా ఈ పోలింగ్ జరిగింది.
ఒక అవకాశం ఏముందంటే విపరీతంగా పోలరైజేషన్ జరిగిపోయింది. ఎలా అయితే మనం అస్సాంలో చూసామో హిందూస్ అధికంగా బీజేపీ వైపు, ముస్లిమ్స్ గంపగుత్తగా కాంగ్రెస్ వైపు ఎలా అయితే వెళ్ళారో ఈసారి అలాంటిది మనం చూసే అవకాశం ఉంది. ఓకే, ఇంకొక కారణం ఎందుకు నేను బీజేపీ గెలిచే అవకాశం ఉందంటున్నాను అంటే మనం మహారాష్ట్ర ఎన్నికల్లో ముంబైలో కమ్యూనిటీస్ ఉంటాయి, అంటే గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్దవి ఫ్లాట్లు అవి ఉంటాయి. సాధారణంగా వాళ్ళు ఎన్నికలు అవుతున్నప్పుడు బయటికి రారు వాళ్ళకి ఓటే. అందుకే మనం ఇలాంటి ఎన్నికల్లో అర్బన్ కంటే రూరల్లో ఎక్కువ అవుతాయి. వాళ్ళు దాన్ని ఒక హాలిడేగా పరిగణిస్తారు ఆ రోజు. కరెక్ట్, కూర్చొని టీవీ ముందు కూర్చొని. ఎస్. సో అయితే మహారాష్ట్రలో ఎన్నికల కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళు ఆ కమ్యూనిటీస్ లోనే పోలింగ్ స్టేషన్లు క్రియేట్ చేశారు. కమ్యూనిటీస్ లో పోలింగ్ బూత్స్. ఓకే, పోలింగ్ బూత్లు క్రియేట్ చేశారు. అంటే ఒక 2 కమ్యూనిటీలకు ఎక్కడ అంటున్నారు ఇది? మహారాష్ట్ర, ముంబైలో. సో ఈసారి వెస్ట్ బెంగాల్లో కూడా అలాంటివే చర్యలు తీసుకున్నారు. ఈ గేటెడ్ కమ్యూనిటీస్ పెద్ద పెద్దవి ఏవైతే ఉంటాయో అక్కడే పోలింగ్లు వచ్చేలా. దీనికి కేవలం అక్కడ ఓటర్ల బద్ధకమే ఒక కారణం అని అనకుండా వీళ్ళ బెదిరింపులు కూడా ఉంటాయి టీఎంసీ బయటికి రాకూడదని. సో దట్ మీకు ఇందాక ఏదైతే చెప్పానో వాళ్ళే ఛాపా ఓటింగ్ వాళ్ళే వేసుకుంటారు, లేకపోతే రిగ్గింగ్లు చేసుకుంటారు, ఇవన్నీ వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని ఈసారి కేంద్ర బలగాలు చాలా మటుకు కట్టడి చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఈ ఆస్పెక్ట్స్ అన్ని గనక చూసుకున్నట్టయితే ఈసారి బీజేపీ వైపే ఎడ్జ్ ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. నేను ఇందాక ఏదైతే చెప్పానో 99% బీజేపీకి 150కి పైగా సీట్లలో బీజేపీ అధికారం ఏర్పాటు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. నేను మమతా బెనర్జీ గెలుస్తారు అంటే నేను దానికి ఓన్లీ 1% అని హైలీ ఇంపాసిబుల్. 1% హంగుకు ఉండొచ్చు, కానీ గాలి ఈసారి బీజేపీ వైపు వీస్తున్నట్టయితే కనిపిస్తుంది. ఇంకొక ప్రధానమైన కారణం నేను ఎందుకు అంటున్నాను అంటే 2024 ఎన్నికల్లో బీజేపీ అందరూ తెలిసిందే, ఇస్ బార్ 400 పార్ వాళ్ళ నినాదం. 400 పార్ కాకుండా 240 వచ్చింది. నిజానికి 240 చాలా పెద్ద నెంబర్. మీకు నేను చెప్పాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇన్ఫాక్ట్ వాళ్ళ మైండ్లో ఉన్నది కూడా 240, బట్ యూనో ఒక వేవ్ క్రియేట్ చేయాలి కాబట్టి. ఐ థింక్ నేను మీకు ఇది చెప్పాను అనుకుంటా. 2014 ఎన్నికల టైంకి బీజేపీ నేతలు, కార్యకర్తలు కాదు, నేతలే నమ్మలేదు వాళ్ళకి 200 పూర్తి ఆధిక్యం వస్తుందని. అందుకే కూటమి మీద వాళ్ళు అంతా ఆధారపడ్డారు. ఎక్కడా కూడా వాళ్ళు జాతీయ ఛానల్స్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు నేతలు కూడా ఎక్కడ మాకు పూర్తి ఆధిక్యం వస్తుందని అనలేదు. ఇన్ఫ్యాక్ట్ మీడియా వాళ్ళు, అంటే బీజేపీ ఒకప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి ఎంత వ్యత్యాసం ఉందో తెలియాలంటే ఈ ఉదాహరణ సార్. ఒక బీజేపీ ఎన్డీటీవీలో కానివ్వండి, వేరే జాతీయ ఛానల్స్లో బీజేపీని బహిరంగంగా అడిగారు, మీకు కనీసం 200 దాటుతాయి అనుకుంటున్నారా అని. 2014లో 200 దాటుతాయా అని. 2009 ఎన్నికలు అయిన తర్వాత సుష్మా స్వరాజ్ గారు ఏడుపు ఆపుకుంటున్నారు భావోద్వేగం. ఎందుకంటే వాళ్ళు ఓడిపోయారు 2009లో. ఏదో ఒక రోజు మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే అప్పుడున్న యాంకర్ నవ్వారు వెటకారంగా, అంటే మీకు ఇంకా ఆశ ఉందా అని. కట్ చేసి చూస్తే బీజేపీ 14లో 280 వచ్చాయి, 19లో 303. అంటే బార్ ఎంత పైకి సెట్ అయిందంటే 2024లో బీజేపీ పార్టీ చరిత్రలో 3వ అత్యధిక సంఖ్య 240. దానికి కూడా ఎవ్వరు సంతృప్తి చెందలేదు. అప్పుడు మోదీ గారు బీజేపీ కార్యాలయం వచ్చారు. ఆయన హావభావాలను అప్పుడు చాలా మంది మీడియా వాళ్ళు కూడా రికార్డ్ చేశారు. ఆయన మాట్లాడినా సరే ఆయన మొహంలో ఆనందం లేదు, ఒక బాధ ఉంది, అరే 240 ఆధిక్యం రాలేదని. దాని ప్రభావం తరువాత ఎన్నికల మీద విపరీతంగా పడింది. అండ్ అక్కడ బీజేపీ చేసిన తప్పుల్ని ప్రతి ఎన్నికల్లో బీజేపీ సరి చేసుకుంటూ వచ్చింది. జూన్లో ఫలితాలు వచ్చాయి, ఆగస్టు కల్లా ఎన్నికలు జరిగిపోయాయి హర్యానాలో. అంటే కేవలం 2 నెలలే. అప్పటికి బీజేపీ నేతల మొరాల్ చాలా తక్కువలో ఉంది. వాళ్ళు ఎవ్వరికీ హర్యానా గెలుస్తామన్న విశ్వాసం లేదు. ఎందుకంటే హర్యానాలో 10 పార్లమెంట్ సీట్లు, ఐ థింక్ ఒకసారి 9, ఇంకొకసారి 10కి 10 గెలిచారు. సో అక్కడి నుంచి 5కి దిగారు అంటే అది చాలా కష్టం వాళ్ళకి. సో ఎవ్వరు అనుకోలేదు బీజేపీ గెలుస్తుందని అక్కడ హర్యానాలో. అండ్ దానికి తగ్గట్టుగానే మామూలుగా ఎన్నికలప్పుడు సుడిగాలి ప్రచారం చేసే మోదీ గారు కూడా కేవలం 2-3 పర్యటనలే చేశారు. అండ్ కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం చేస్తూ వెళ్ళింది. సో ఈ కారణం చేత ఎవ్వరూ కూడా హర్యానాలో బీజేపీ గెలుస్తుంది అనుకోలేదు. కానీ ఎండ్ రిజల్ట్ చూసుకుంటే బీజేపీ 3వసారి అధికారం వరుసగా ఏర్పాటు చేసింది. ఈవెన్ కాంగ్రెస్ కూడా అక్కడ ఆ రికార్డ్ సాధ్యపడలేదు, వరుసగా 3 సార్లు అధికారం ఏర్పాటు చేయడం. సో అంటే 2024 హర్యానాలో ఏవైతే తప్పులు జరిగాయో బీజేపీ ఆ తప్పుల్ని అర్థం చేసుకుని, సరి చేసుకుని,
సవరించుకుని కొత్త వ్యూహంతో హర్యానాలో దిగడం చూసాం. అది జరిగిన ఒక 5 నెలలకి మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి. మహారాష్ట్ర 48 సీట్లు పార్లమెంటువి, అంటే దేశంలో 2వ అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న రాష్ట్రం. బీజేపీ 2014-19లో 25 సీట్లకు గాను పోటీ చేస్తే 23 సీట్లు వచ్చాయి, 22-23 సీట్లు వచ్చాయి. కానీ 2024కు వచ్చేసరికి వాళ్ళు ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే ఆ 23 సీట్లు కూడా రాలేదు. అతి తక్కువ పార్టీలో 2వ స్థానంలోనూ ఇంకా బాటంలోనూ ఉన్నారు. కింద నుంచి 3 స్థానాల్లో ఒక దాంట్లో ఉంది బీజేపీ. అంటే 240 తగ్గడానికి అది కూడా ఒక కారణమైంది. మహారాష్ట్ర కూడా అది ఎంత దారుణంగా వాళ్ళు భావించారంటే ఫడ్నవీస్ నేనే బాధ్యత తీసుకుని రాజీనామా చేసేస్తానన్నారు ముఖ్యమంత్రిగా. బీజేపీకి ఆయన అప్పుడు అధ్యక్షుడు కాదు, బట్ ముఖ్యమంత్రిగా నా ఫేస్ మీద వెళ్ళారు కానీ నేను రాజీనామా చేస్తానంటే బీజేపీ రాజీనామా చేయక్కర్లేదని కేంద్ర నాయకత్వం చెప్పింది. రాజీనామా చేయొద్దు, మీ నేతృత్వంలోనే మనం అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దామని. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ ఎలా అయితే 2024లో తప్పులు ఏవైతే చేశారో వాళ్ళు వాటన్నిటిని సరి చేసుకుని అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే 288 సీట్లలోంచి 200కు పైగా సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం స్వీప్ చేసింది. ఐ థింక్ 240 సీట్లు వచ్చాయనుకుంటా ఎన్డీఏకి. కేవలం బీజేపీకే మెజారిటీకి 10 సీట్ల దూరంలో ఆగిపోయింది. కేవలం 10 సీట్ల దూరంలో బీజేపీ మెజారిటీ దానికి ఆగిపోయింది. అంటే ఎంత గ్రోతో చూడండి. వాళ్ళు తప్పుల్ని ఎలా సరి చేసుకున్నారు, సమీక్ష ఎలా చేసుకున్నారు, దాన్ని ఎలా సవరించుకున్నారు. సరే, ఢిల్లీలో వాళ్ళు స్వీప్ చేశారు, ఇప్పుడు పార్లమెంట్ స్వీప్ చేశారు 7 out of 7 3 సార్లు. సో ఢిల్లీలో వాళ్ళు సవరించుకోవడానికి ఏమీ లేవు, కొత్త వ్యూహాలు వాళ్ళు పన్నడం తప్ప. బట్ 2020 అసెంబ్లీ ఎన్నికలు ఓడిన దానికి నుంచి వాళ్ళు పాఠాలు నేర్చుకుని వాళ్ళు కొత్త వ్యూహాలు పన్నారు. దానికి వాళ్ళకి ఫలితం వచ్చింది. బీహార్, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడైతే బీజేపీకి దెబ్బ తగులుతూ వచ్చిందో వాటితో పోల్చుకుంటే బీహార్ ఒక రకంగా మెరుగైన ఫలితాలు వచ్చాయి. ఆ 240లో బీహార్ కీలక పాత్ర పోషించింది. తక్కువ సీట్ల సంఖ్య తగ్గింది, కానీ మరి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో పడిపోయినంతగా పడిపోలేదు. కానీ వాళ్ళు దాని నుంచి కూడా నేర్చుకున్నారు, సీట్లు తగ్గడం నుంచి కూడా వాళ్ళు సమీక్షించుకున్నారు, తప్పుల్ని సరిదిద్దుకున్నారు, కొత్త వ్యూహాలతో వచ్చారు. ఫలితం ఏమైంది అంటే వాళ్ళు గతంలో గెలిచిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు గెలుచుకున్నారు. అక్కడ బీజేపీ చరిత్రలో 2వ అత్యధిక సంఖ్య అది. 89 సీట్లు వచ్చాయి, 80కి పైగా వచ్చాయి. వాళ్ళు అప్పటి ఐ థింక్ 90 హైయెస్ట్ అనుకుంటా. 2013లోనో 14లోనో గెలిచారు. దాని తర్వాత మళ్ళీ ఇదే అంత అత్యధిక సీట్లు వచ్చాయి. ఈవెన్ ఎన్డీఏ కూడా 200 సీట్లు దాటింది అక్కడ. సో అంటే వాళ్ళు ఎలాగ వాళ్ళ తప్పుల నుంచి సరి చేసుకుంటున్నారు అనేది మీకు ఒకటి చెప్తున్నారు 2024లో. సో ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వంతు, ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కూడా సీట్లు తగ్గాయి. 2019లో 18-19 సీట్లు వచ్చిన బీజేపీకి 24కి వచ్చేసరికి 12కి దిగింది. సో నేను చెప్పినట్టుగానే సమీక్షించుకున్నారు, సవరించుకున్నారు, తప్పుల్ని సరిదిద్దుకున్నారు, కొత్త వ్యూహాలతోని దిగారు. ఫలితాలు ఎలా ఉంటాయి అనేది నాకు తెలిసి మనకి ఇంకో 2-3 రోజుల్లో తెలుస్తుంది. బట్ అగైన్ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్, బీజేపీకి ఈసారి మెజారిటీ ఆధిక్యత వచ్చే అవకాశం 99% ఉంది. సో మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఇంత నమ్మకంగా ఖచ్చితంగా 150 ఇంకా ఎక్కువే రావచ్చు అని చెప్తున్న ఈ మ్యాజికల్ ఫిగర్ వెనకాల యాక్చువల్లీ ఇంత చరిత్ర ఉంది. సో అంటే ర్యాండమ్గా ఈసారి మాకు వచ్చేస్తుంది, మా గవర్నమెంట్ వచ్చేస్తుంది, మా గవర్నమెంట్ నిలబడిపోతుందని చెప్పేసి ఒక గాలి మాటలు కాకుండా లైక్ వై ఒక అసలు ఆ పోలింగ్ శాతమే దానికి పెద్ద ప్రూఫ్ అసలు నన్ను అడిగితే. సో when it comes to like ఏ అనాలిసిస్ మీరు లైక్ ఐ మీన్ ఏ అనాలిసిస్ ని పెద్దగా మీరు కన్సిడర్ చేస్తారో చేయరో పక్కన పెడితే మీకే ఉంటుంది కాబట్టి నేను మీడియా ముందరకు వచ్చినప్పుడు నేను వాటి ఆధారంగా మాట్లాడాను. నేను వాళ్ళని అందరినీ గౌరవిస్తాను, ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రౌండ్కి వెళ్తారు. నేను గ్రౌండ్కి వెళ్ళాను కాబట్టి నా వ్యక్తిగతమైన అభిప్రాయం నాకుంటే నాకు మంచిది, నా ఎదుగుదల కూడా నాకు అది మంచిది అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో 2026 అసెంబ్లీ ఎలక్షన్స్ వెన్ ఇట్ కమ్స్ టు వెస్ట్ బెంగాల్, అంటే మీ 3 ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో, వ్యూహాలు, అభ్యర్థుల ఎంపిక అండ్ ప్రచార శైలి, వీటిని దృష్టిలో పెట్టుకొని మీరు అనుకుంటున్న ఫిగర్ వచ్చేసి 148 మ్యాజికల్ ఫిగర్, ఇంకొన్ని 2 యాడ్ చేసి 150 అంటున్నారు. ఇంకా బాగా అయితే కనుక 170. చూద్దాం. ఎందుకు నేను ఈ ఫిగర్ ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఒకవేళ ఇది అచీవ్ అవ్వకపోతే ఎక్కడ తప్పైందో మళ్ళీ మనం కూర్చొని ఇదే స్టూడియోలో అనాలిసిస్ చేస్తాం కాబట్టి. సో దట్స్ అబౌట్ వెస్ట్ బెంగాల్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.